ఎలాంటి అంచనాలు లేకుండానే కేంద్ర ప్రభుత్వం అనూహ్య రీతిలో 9 మంది గవర్నర్లను మార్చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా వ్యవహరిస్తున్న సివి ఆనంద్ బోస్ ఆకస్మిక రాజీనామాతో మార్పులు చేపట్టిన కేంద్రం పనిలో పనిగా పలు మార్పులకు తెరతీసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరిస్తున్న జిష్ణుదేవ్ వర్మ స్థానంలో రాజకీయ కురవృద్ధుడిగా పేరున్న శివప్రతాప్ శుక్లాను ఎంపిక చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా వ్యవహరిస్తున్న ఆయన్ను తెలంగాణకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు శివప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయనకు యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో ఉన్న పంచాయతీ ఏంటి? వీరిద్దరి మధ్యనున్న పంచాయతీకి మోడీషాలు ఎంత తెలివిగా చెక్ పెట్టారన్నది చూస్తే పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా రుద్రాపూర్ గ్రామంలో జన్మించిన శివప్రతాప్ శుక్లా కరుడుగట్టిన బీజేపీవాది. సంఘ్ పరివార్తో బలమైన అనుబంధం ఎక్కువ. 1975లో ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద అరెస్టు కావడమే కాదు 19 నెలలు జైలు శిక్షణ అనుభవించారు. విద్యాపరంగా చూస్తే లా పట్టాను అందుకున్న ఆయన బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు. 1983లో బీజేపీలో చేరిన ఆయన 1989లో మొదటిసారి గోరఖ్పూర్ నగర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991లో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయనకు అప్పటి కళ్యాణ్ సింగ్ నాయకత్వంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ సహాయ మంత్రిగా అవకాశం లభించింది. ఆ తర్వాత మరో 2 దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంతో పాటు రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్నాథ్ ప్రభుత్వాల్లోనూ ఆయన మంత్రిగా వ్యవహరించారు. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. అన్నింటికీ మించి ఎంపీగా పోటీ చేసిన సమయంలో శుక్లా ఓటమికి యోగి పనిచేశారన్న ఆరోపణ ఉంది. దీంతో వీరిద్దరి మధ్య పంచాయతీ మొదలైంది. ఈ విభేదాలకు చెక్ పెట్టడంతో పాటు పార్టీకి అత్యంత విధేయుడైన ఆయనకు తగిన మర్యాదను ఇస్తూ రాష్ట్ర రాజకీయాల నుండి కేంద్రానికి ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే యూపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యేలా చేశారు. 2017 సెప్టెంబర్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 జూలై 5 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయన రాజ్యసభ సభ్యుడి హోదా ముగిసింది. కాస్త గ్యాప్ తర్వాత 2023 ఫిబ్రవరి 18న ఆయనకు కొత్త తరహా బాధ్యతలు అప్పగించడంతో పాటు రాజకీయాలు, పార్టీతో సంబంధం లేని గవర్నర్ పోస్టును కట్టబెట్టారు. 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించడం ద్వారా యూపీలో యోగి వర్సెస్ శుక్లా పోరుకు గౌరవప్రదమైన రీతిలో చెక్ పెట్టారనే చెప్పాలి. తాజాగా తెలంగాణకు ఆయన బదిలీ అయ్యారు. దీంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శుక్లాను తెలంగాణకు వ్యూహాత్మకంగా తీసుకొచ్చారన్న వాదన బలంగా వినిపిస్తోంది. రాజకీయ ప్రస్థానంలో ఆయనకు క్లీన్ చిట్ ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. యోగితో నెలకొన్న విభేదాలు మినహా తీవ్రమైన ఆరోపణలేమీ లేవు. అయితే రాజకీయాల్లో దశాబ్దాల తరబడి వివిధ హోదాల్లో పనిచేసిన శుక్లాకు తనదైన స్వతంత్రంతో వ్యవహరిస్తారన్న పేరుంది. కొన్ని నిర్ణయాల విషయంలో ఆయన తనదైన రీతిలో రియాక్ట్ కావడం కనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా వ్యవహరించిన తీరును ఇక్కడ చెప్పాల్సిందే. తెలంగాణలో మాదిరే హిమాచల్ ప్రదేశ్లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడి ప్రభుత్వంతో కొన్ని అంశాల్లో విభేదాలు వచ్చాయి. ముఖ్యంగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం అంశంలో ఆయన అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంతో విభేదించారు. అంతేకాదు ఈ నెల మొదట్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలోని కొన్ని పేరాగ్రాఫ్లను చదవకుండా వదిలేయడం చర్చకు తెరతీసింది. మొత్తంగా తనదైన స్వేచ్ఛను అనుభవిస్తూ తనకు నచ్చని విషయంలో తన వైఖరిని స్పష్టంగా వెల్లడించే విషయంలో అస్సలు మొహమాట పడని సీనియర్ నేతగా శుక్లాను చెప్పొచ్చు.